ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 21వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 21వ తేదీన గోచార ఫలితాన్ని కనుక చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా కొంచెం మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అనవసరంగా కూడా మీరు బయటికి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ శుచి శుభ్రత లేని పదార్థాలు ఎట్టి పరిస్థితిలో కూడా తీసుకోకూడదు. పానీయాలు కానీ ఆహార పదార్థాలు కానీ ఏవి కూడా మీరు తీసుకోకూడదు. ఒకవేళ మీరు దూర ప్రయాణాలకు వెళ్తే కనుక ఖచ్చితంగా శుభ్రంగా ఉన్న పదార్థాలనే మీరు తీసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలా కాని పక్షంలో ఖచ్చితంగా కూడా మీకు జీర్ణ సంబంధమైన ఇబ్బందులు కానీ జీర్ణ సంబంధమైన సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కండరాల నొప్పులు కూడా పెరగడానికి, కీళ్ళ నొప్పులు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఆ ఆదాయం ఎక్కువగా ఖర్చు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు పెట్టే ప్రతి ఖర్చు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అనవసర ఖర్చులకి మీరు వెళ్ళకండి. ఏది అవసరమో ఏది అవసరం కాదో మీరు రూఢీ చేసుకుని దాని ప్రకారం మీరు ఖర్చు చేసుకోవడం అనేది ఎంతైనా మేలు చేస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాల్లో సకాలంలో మీరు పూర్తి చేయాల్సిన పనులు ఏవి కూడా మీరు పూర్తి చేయలేరు. దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సాధ్యమైనంత వరకు మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ ఇతరులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అనవసరమైన నిందలు అనవసరమైన మాటలు పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే అనవసరంగా వాగ్వివాదాలు పెరుగుతాయి. అనవసరంగా గొడవలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత అణుకువగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు చదువు మీదే శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. చదువు మీద ఏకాగ్రత పెట్టకుండా మీరు విద్యలో మంచి ఫలితాలను అయితే పొందలేరన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు చదువు తప్ప మిగతా ఏ వ్యాపకాలు ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఆశించిన విధంగా మీరు ఊహించిన విధంగా పరిస్థితులు ఏవి కూడా అంతగా కలిసి రావు. దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా అనవసర ధన వ్యయం, అనవసరమైన శ్రమ పెరుగుతుంది. అలాగే డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సూర్య అష్టకాన్ని మీరు పఠించండి. అలాగే ఆదిత్య హృదయాన్ని కూడా పఠించటం వల్ల మీకు మెరుగైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణు దేవాలయాన్ని ఏదైనా సందర్శించడం వల్ల కూడా మీకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని
ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.